సార్ రమ్మన్నారంట. అదేనయ్యా, రేపు మా ఇంట్లో ఫంక్షన్ కదా, ఏమేం పెడితే బాగుంటుందా అని. సార్ లేకపోతే ఏంటయ్యా, 72 మంది చనిపోయి 3 నెలలైంది, ఇంతవరకు ఒక్క రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. ఏమన్నాలయ్యా నిన్ను? సార్ వాళ్ళు చంపింది ఒకరినో ఇద్దరినో కాదు సార్, 72 మందిని. ఏ స్కెచ్ ప్లాన్ లేకుండా అంత ధైర్యంగా చేశారంటే దొరకకుండా ఉండడానికి వాళ్ల జాగ్రత్తలు వాళ్లు గట్టిగానే తీసుకున్నారు. అందుకే సార్ ఇంత టైం పడుతుంది. అదే సిటీ ఓ టౌన్ అయితే అట్లీస్ట్ సీసీటీవీ ఫుటేజ్ ఇన్ఫర్మేషన్ అయినా ఉంటుంది. అందుకే సార్ వాళ్ళు విలేజెస్ ని టార్గెట్ చేశారు. విలేజ్ల్లో కూడా ఇవాళ్ల రేపు ఒంటి మీద బంగారం లేకుండా ఎవ్వరు లేరు సార్. కాబట్టి వాళ్ళు మళ్ళీ డెఫినెట్ గా ఇంకో విలేజ్ ని టార్గెట్ చేస్తారు. వాళ్లకన్నా ముందు నేనే ఆ విలేజ్ ని టార్గెట్ చేస్తాను, అప్పుడు దొరుకుతారు. కాబట్టి కొంచెం టైం ఇవ్వండి సార్. ఏంట్రా? నాకెందుకో మన వెనకాల ఎవరో వస్తున్నారనిపిస్తుందన్నా. తప్పు చేసే ప్రతి వాడికి వాడినెవరో చూస్తున్నట్టే అనిపిస్తుంది. అది నీ తప్పు కాదు. కొత్తగా వచ్చావు కదా, పోను పోను నీకే అలవాటవుతుంది. మనం చెయ్యబోయేది రేపేగా. కొన్ని రోజులు ఆగుదాం. ఈ ఊరేంటో, ఎన్ని గడపలున్నాయో అన్నీ తెలుసుకుని ఒక అంచనాకొచ్చాక అప్పుడు పని పూర్తి చేద్దాం. అప్పటిదాకా జాగ్రత్తగా ఉండడం మంచిది. అన్నా అన్నా ఏంట్రా? నేను చెప్పానా మన వెనకాల ఎవరో వస్తున్నారని. చూడరా ఎట్టా కొట్టారో. రాత్రి తాగింది ఎక్కువై నువ్వే గోడకు గుద్దుకుని ఉంటావురా. అయినా నిన్ను కొడుతుంటే మాకు తెలీదా? రేయ్, భయం భయంకరమైందిరా. అది వదిలేస్తే ఇలాంటివి ఏమనిపించవు. పిచ్చోడా. లేదన్నా, ఎవరో ఉన్నారు ఇక్కడ. నానా నానా నానో, ఏంటిది? తీసుకోరా. నానోయ్, బుల్లెట్. మీ అమ్మ తన గాజులు తాకట్టు పెట్టి మరీ కొనిందిరా. అమ్మా, ఏంటే ఈ ప్రేమ? తట్టుకోలేకపోతున్నాను. కొద్దిగా తగ్గించవే బాబు. సరే, ఎట్టాగో కొన్నారుగా, తిరుగుతా, గట్టిగా తిరుగుతా. నువ్వు వెళ్ళి తయారవు, ఇప్పుడే వచ్చేస్తా. ఇప్పుడే స్నానం చేసినట్టున్నావుగా. పరతే
ఉల్లిపాయలు ఎక్కువ వేసి ఒక మంచి ఆమ్లెట్ వేసి తీసుకురా. ఈలోగా నేను మొదలెడతా. డియో డియో డిసక్క డిసక్క డిసక్క. ఆమ్లెట్ ఏది? ఇక నుంచి నువ్వు మందో బీడీలు మానేయాలా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? అయినా ఇదేంది కొత్తగా? కొత్తగా ఏముంది? నేను నీకు అలవాటవ్వాలి, నువ్వు నాకు అలవాటవ్వాలి. అందుకే నీ అలవాట్ల గురించి ఏం మాట్లాడలేదు. అనుకున్నా నీలో ఇట్లాంటి మార్పు వచ్చిందని ఎప్పుడో అనుకున్నా. వచ్చింది. ఎంతైనా ఆడోళ్ళు కదా, మంచిగా ఎందుకుంటారు? ఇట్టనే ఉంటారు. అయినా ఏమైద్ది మీ ఆడోళ్ళకి? మొదట్లో అంతా బానే సస్తారుగా. 3-4 నెలలు అయ్యాక ఏమైద్ది మీకు? దయ్యం పట్టిద్దా? ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? జీవితాంతం నీతో ఉండాలనుకున్నప్పుడు నువ్వు నాకు నచ్చినట్టు ఉండాలనుకోవడం తప్ప? ఊరుకో. నన్నుగా ప్రేమించే ప్రేమ నాకు కావాలి. నీకు నచ్చినట్టుగా ఉంటే వచ్చే ప్రేమ నాకొద్దు. అయినా మొదట్లో అంతా బానే ఉన్నావు కదే. మందు పోసావు, ఆమ్లెట్ వేసి ముద్దు కూడా పెట్టావు. చివరికి మగాళ్ళందరూ పడే బావిలో నన్ను తోసేసావు. మంచిగా ఉండమండం కూడా తప్పేనా? ఓహో, మందు తాగేటోడు మంచోడు కాదు, బీడీ తాగేటోడు మంచోడు కాదు, మీరు చెప్పేదంతా వినేటోడు మాత్రం మంచోడు. ఇగో అట్టంటోడు ఇంకెక్కడన్నా దొరుకుతాడేమో చూసుకో. నేను నాలానే ఉంటా. ఆయన ఈ కోటికాడికి మందు బీడీలు మానేమన్న అమ్మాయితో మాట్లాడి చండాలంగా. కోటి ఈరోజు కూడా మంచం కోళ్ళు ఇరుగుతాయి అనుకున్నా, కానీ నా గుండె ఇరిగిపోయింది. మరమ్మా రారా. పరిగెత్తుకుంటూ రాబే. ఆగా ప్రతిదానికి తొందరరా నీకు. ఏంట్రా ఈ టైంలా? కలవట్లేదు, కలిసి మందు తాగట్లేదు, నువ్వు దొబ్బుతున్నావు కదా. ఇక నుండి నీకు నేను, నాకు నువ్వు. నీకు పెళ్ళొద్దు, నాకు పెళ్ళొద్దు, ఇద్దరం కలిసే ఉందాం. మార్పు మనుషులకి వచ్చేది ఈ మధ్య నీకు కూడా వస్తుందా? ఏడ్చావులే ఎకే. ఏంటో సరే కూర్చోబే. సరే ఏ రామ్మనమ్మ, చిన్నప్పటి నుంచి ఏళ్లతో జాగ్రత్త, ఆళ్లతో జాగ్రత్త అని చెప్తారే గాని ఆడోళ్లతో జాగ్రత్త అని ఏ ఎదవా చెప్పడేందిరా? వాళ్ళు మనకన్నా ముందు ఎదవలా వింటారు కదరా, ఇంక మనకి ఎలా చెప్తారు? పెళ్లిదాకా తల దించుకొని తర్వాత జీవితాంతం తలెత్తుకునే జీవితాలు ఆళ్లవి. పెళ్లిదాకా తల ఎత్తుకొని తర్వాత జీవితాంతం తల దించుకునే జీవితాలు మనవి. ఇవేం బతుకులరా మనే? నువ్వు ఏం చెప్తున్నావో ఎందుకు చెప్తానో నాకు అస్సలు అర్థం కావట్లేదురా. బాధలు ఎప్పుడు అర్థం కానోడికే చెప్పుకోవాలరా, అర్థమయ్యేవాడికి చెప్తే అసహ్యంగా ఉంటది. ఏడ్చోలే. అరే కోటిగా ఏంట్రా? అడుగులో పరిగెత్తుకుంటూ వస్తున్నారా? పిని కోటి, ఏమైంది పిని? మీ బాబాయ్ కొంట్లో బాగాలేకపోతే పక్కూరు వెళ్ళి మందులు తెస్తుంటే దారిలో ఎవరో వెంట పడుతున్నారా? సరే పిన్ని, నువ్వేం భయపడకు. అరే మనమ్మ, పిన్ని ఇంటి దగ్గర దింపేసి వెళ్ళు. సరేరా. రే తొందర రారా. రా రా రా. ఎక్కు పిన్ని. Right!